బోసలకి 57,000 ఓట్లు వస్తే పోయిన బై ఎలక్షన్లలో 63,000 ఓట్లు వచ్చాయి. అంటే 10% ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడి నుంచి గెలవలేకపోయింది. దానికి కారణము టీడీపీ కాంగ్రెస్ చేసిన కుమ్మక్కు రాజకీయం. చంద్రబాబు గారి టీడీపీ కాంగ్రెస్ తో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీని ఓడించాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేశారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ టీడీపీకి కేవలం 6,300 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 57,000 ఓట్లు వచ్చాయి. అంటే స్పష్టంగా టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడ్డాయని స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీకి అన్ని తక్కువ ఓట్లు రావడానికి కారణము రెండే అయి ఉండాలి. ఒకటి, చంద్రబాబు గారికి విశ్వసనీయత తగ్గిపోయి కేవలం 6,300 ఓట్లు వచ్చాయని అనుకోవాలి. లేకపోతే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టి టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అనుకోవాలి. ఈ రెండిట్లో ఏది నిజమో చంద్రబాబు గారు టీడీపీ పార్టీ వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. టీడీపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ విశ్వసనీయత లేదన్న విషయము ప్రజలందరికీ అర్థమైపోయింది. కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితకాలం అంతా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా మన రాష్ట్రంలోని కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. అంటే దానికి కారణము రాజశేఖర రెడ్డి గారికి ఉన్న విశ్వసనీయత. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించారు కనుకని ప్రతి తెలుగువారి కుటుంబము సంతోషంగా ఉండాలని తప్పించాడు. ఆ తపనలో నుంచి పుట్టినవే అద్భుతమైన పథకాలు. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా చేయాలనుకుని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనుకున్నారు. జలయజ్ఞం అని ఎన్నో ప్రాజెక్టులు తలపెట్టారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలంలో రైతులకి
లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయస్థలైతేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలా ఏ పథకం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. దేశమంతా 50 లక్షలు పక్కా ఇల్లు కట్టి చూపిస్తే రాజశేఖర రెడ్డి ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే 50 లక్షల పక్కా ఇల్లు నిర్మించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి ఎక్కువ పెన్షన్లు ఇచ్చారంటే ఆయన మనసు ఎంత పెద్దదో నేను మీకు చెప్పనవసరం లేదు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు. రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఏ ఒక్క ఛార్జీ పెరిగినా అది పేద ప్రజల మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అనుకుని రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ₹1 కూడా ఆర్టీసీ ధర పెరగలేదు. గ్యాస్ ధర ₹305 ఉన్నది, ₹306 కూడా కాలేదు. కరెంటు ఛార్జీలు పెంచాడు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేదు. ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడున్నది ఒక దుర్మార్గపు ప్రభుత్వం. ఇప్పుడున్నది కిరణ్ సర్కార్. ఈ కిరణ్ సర్కారులో ఈ ప్రాంతానికి చెందే గోదావరి డెల్టా మోడర్నైజేషన్ వర్క్స్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు బతుకునే కాలంలో 2007లో డెల్టా మోడర్నైజేషన్ వర్క్లు చేపట్టి అది పూర్తి చేయగలిగితే 1,80,000 ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులకి ఏ ఇబ్బంది ఉండదు. మునుపు గురిగారు అని రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన 30% పనులు ఎలా ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు ఏమాత్రం చేపట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో పూర్తి చేయాలి అని 2007లో మొదలుపెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ఈ పాటికి మోడర్నైజేషన్ పనులు ఎప్పుడో పూర్తయిపోయాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించి ఆ పనులు చేయలేదు. పోయినేడాది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన రైతులు మాకు ఎలాగైనా సరే మోడర్నైజేషన్ పనులు పూర్తి చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి క్రాప్ హాలిడేని ప్రకటించి ఒక పంటనంతా కూడా త్యాగం చేసిన రైతులు ఈ ప్రాంతానికి చెందిన రైతులు. కానీ వాళ్ళ త్యాగాన్ని కూడా బేఖాతరు చేసిన ఈ ప్రభుత్వము తలకెత్తి చూసింది తప్ప ఈ పనులను పూర్తి చేయలేకపోయింది. కేవలం చిత్తశుద్ధి లోపించి రైతులంటే చిన్న చూపు కనుక ఈ ప్రభుత్వము ఆ ప్రాజెక్టుని ఆ పనులని అట్లే బేఖాతరు చేసింది. ఈ ప్రాంతానికి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా కూడా రైతులకి నీళ్లు లేవు, కరెంటు లేదు, మద్దతు ధర లేదు. వేసిన ప్రతి పంట మీద నష్టం వస్తుందమ్మా, అప్పులు పాలైపోయారమ్మా అని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక మహిళలు పేదలైతే అమ్మా అన్ని ఛార్జీలు అన్ని ధరలు పెరిగిపోయాయి తల్లి, బ్రతుకు భారమైపోయింది, ఎలా బ్రతకడం అని ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉన్నారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారులో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, 108, 104లో కుంటుపడింది, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కుంటుపడింది, పక్కా ఇళ్లకి పాడిగట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇరిగేషన్ ప్రాజెక్టుని అడ్డకెక్కించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక కొత్త పెన్షన్ లేదు, ఒక కొత్త రేషన్ కార్డు లేదు. పాపము పెన్షన్ ఇవ్వాల్సిన వారికి, పొందుతున్న వారికి కూడా పెన్షన్లు తొలగించింది అంటే ఈ ప్రభుత్వాన్ని నాయకులు అన్నారా లేకపోతే వీళ్ళకి రాక్షసులు అన్నారా? రైతులంటే శ్రద్ధ లేదు, పేదలంటే కనికరం లేదు, మనసు మానవత్వము అంతకంటే లేదు ఈ కిరణ్ సర్కార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈరోజు రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారు వాగ్దానం చేసిన 9 గంటలు కాదు కదా, ఇచ్చి చూపించిన 7
నెలకు 12 రోజులు పవర్ కట్టే. వేల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రంలో ఇప్పటికే మూతపడిపోయి 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక గ్రామాలలో ఊర్లలో అయితే ఎక్కడా 4 గంటల నుంచి 6 గంటలకు మించి ఎక్కడా కరెంటు లేదు. ఈ కిరణ్ సర్కారు మార్చి నెలలో పరీక్షలు ఉంటాయని ఇంగితం లేకుండా అప్పుడు కరెంటు తీశారు. మే నెలలో ఎండలుంటాయని ఇంగితం లేకుండా అప్పుడు కరెంటు తీశారు. ఈ నెల ఆ నెల అని తేడా లేకుండా ప్రతి నెల కరెంటు తీస్తూనే ఉన్నారు. కానీ లేని కరెంటుకు 3 ఇంతలు బిల్లు కట్టుకుని ఇస్తున్నారు. కరెంటు బిల్లు సెల్లు అనే రీతిలో ఉంది మన పరిస్థితి. ఒక కరెంటు ఛార్జీలే కాదు, అన్ని ఛార్జీలను పెంచింది ఈ కిరణ్ సర్కార్. ఎరువుల ధరలను 10 సార్లు పెంచారు. ఆర్టీసీ ధరలను 3 సార్లు పెంచారు. గ్యాస్ ధరలు 305 రూపాయలు ఉన్నది ఇప్పటికి 440 రూపాయలు అయింది. అది కూడా సబ్సిడీ ఉంటే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1000 రూపాయలు చెల్లించారు. మున్సిపల్ ట్యాక్సులు, వ్యాట్ ట్యాక్సులు అన్ని పెంచింది ఈ ప్రభుత్వం. ఇక కరెంటు మీద అయితే ఏకంగా 30,000 కోట్ల రూపాయలని ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిపి ఈ దుర్మార్గపు పాలనకు నిరసనగా, ఈ ఛార్జీల మేతకు నిరసనగా, కరెంటు బాధలకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన నిలబడి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈలో కూడా వాడకూడదు అని విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. చంద్రబాబు గారు ఆ రోజు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చింటే ఈ పార్టీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడో కూలిపోయాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింటే ఈ ఛార్జీల మీద ఈ కరెంటు బాధలు ప్రజల నెత్తిన పడేది కాదు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు, కేవలం చంద్రబాబు గారు మాత్రమే. చంద్రబాబు గారు మాటలైతే చెప్పారు కానీ ఇది తుట్ల పరిపాలన అన్నాడు. ఈ ప్రభుత్వాన్ని కత్తులు గొప్పలు తీసుకుని చంపేయాలి అన్నాడు. ఇది పనికిరాని ప్రభుత్వం అన్నాడు. ఎన్ని మాటలు చెప్పి చంద్రబాబు గారు తీరా చేతలకు వచ్చేసరికి అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2 చేతులు అడ్డుపెట్టి కాపాడాడంటే ఈ చంద్రబాబు గారిని నాయకుడు అనాలా లేకపోతే ఊసరవల్లి అనాలా? చిరంజీవి గారు ఒక్క మంత్రి పదవి కోసము ఆయన పార్టీని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడు. మన చంద్రబాబు గారేమో ఈయన మీద ఐఎన్జీ, ఎంఆర్ లాంటి కేసులలో విచారణ జరగకుండా ఉండడానికి తెరచాటున కాంగ్రెస్ పార్టీకి అమ్ముడిపోయారు. ఇంతకు మించిన తేడా ఈ ఇద్దరికి లేనే లేదు. సొంత నాన్నని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. పాపం ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ నుంచే ఎన్టీఆర్ గారిని వెలేశాడు చంద్రబాబు గారు. తీరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏం చేశాడో అని చూస్తే వ్యవసాయమే దండగా అన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చిలకు రాసి చూపించాడు. ప్రజలకు ఏమీ ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని చెప్పాడు. విద్యార్థులు వచ్చి ముఖ్యమంత్రి గారు నాకు స్కాలర్షిప్ ఇవ్వండి అంటే వాళ్ళని లాఠీలతో పట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు ఇచ్చిన పాపాన్ని కూడా పోలేదు చంద్రబాబు గారు. అంగన్వాడీ మహిళలు వచ్చి నాకు వేతనాలు పెంచండి అంటే వాళ్ళని గుర్రాలతో తగ్గించిన ఘనత ఈ చంద్రబాబు గారు. 50 రూపాయలు హార్స్ పైర్ ని 620 రూపాయలు చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారు. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరం 15% కరెంటు బిల్లులు పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని వేదన చేసిన వాడు చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి
గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులు రైతులని పేదల్ని పురుగుల్లో చూశాడు చంద్రబాబు గారు. 2 ఎకరాలతో మొదలుపెట్టారు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ హోమ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలలో కూడా ఆస్తులున్నాయి. చంద్రబాబు గారు లక్షల కోట్లు విలువ చేసే భూమిని 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థల్ని తన ధనానికి చిన్న చిన్న మొక్కలు చేసి ఆయన అనుకూలస్తులకి రాసిచ్చేశారు. చంద్రబాబు గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పెహల్గాంలో చంద్రబాబు గారికి మించిన ధనవంతుడు లేనేలేడని వాళ్ళు పేర్కొన్నారు. కమ్యూనిస్టు వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. ఎన్టీఆర్ గారైతే చంద్రబాబుకు మించిన అవినీతి పరుడు ప్రపంచంలోనే ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు ఇచ్చారు. 2 రూపాయలకు కిలో బియ్యము, పూర్తి మద్యపాన నిషేధము అన్నాడు. రెండిట్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోలేదు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు కుర్చీని అధికారాన్ని తీసుకున్నాడు కానీ ఎన్టీఆర్ మాటకు మటుకు విలువివ్వలేదు చంద్రబాబు గారు. పోనీ ఎన్టీఆర్ గారి మాట పక్కన పెడితే చంద్రబాబు స్వయంగా కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రతి మహిళకి బంగారు మంగళసూత్రాలు ఇస్తానని, బాలికలకు సైకిల్ ఇస్తానని, వాళ్ళు బాలిక పుడితే 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానాలు చేశారు. అధికారంలో ఉన్న చంద్రబాబు గారు వాగ్దానాలు నిలుపుకుంటారేమో అని ప్రజలు ఎదురు చూసినా కూడా చంద్రబాబు గారు ఏ ఒక్క వాగ్దానమో నిలుపుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఆడపిల్లలు పుడితే 2 లక్షలు ఇస్తారు, ఆడపిల్లలు బాలికలకు సైకిల్ ఇస్తారు, వారికి ఉచితంగా చదువు చెప్పిస్తాను, వారికి ఉద్యోగాలు కల్పిస్తానని మళ్ళీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. చంద్రబాబు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు అంటే దానికి సమాధానం లేదు. ఒక సామెత ఉంది, దున్నపోత ఎందుకు దున్నలేదు అంటే పగలు ఎండ రాత్రి చీకటి ఉందంట. దున్నపోత పగలైనా పనిచేయడు, రాత్రైనా పనిచేయడట. మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా చేయరు, అధికారం ఇచ్చినా చేయరు. ఆయన అంతే. ఈ చంద్రబాబు గారు మొన్న మద్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు 2వ సంతకంలో మద్యం బెల్ట్ షాపులను నిషేధించే ఫైల్ మీద పెడతారట. ఆ మేరకు మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చేరుస్తాడట. అసలు బెల్ట్ షాప్ అంటేనే చట్ట వ్యతిరేకంగా నడుపుతున్న మద్యం దుకాణం అని అర్థం. అలాంటి చట్ట వ్యతిరేకంగా నడుపుతున్న మద్యం దుకాణాలను తొలగించడానికి చంద్రబాబు గారు మళ్ళీ ఇంకొక చట్టం తెస్తారట. ఇది ఎలా ఉందంటే దొంగతనం చేయడం నేరమని చట్టం చెబుతుంది. అయినా దొంగతనాన్ని నిషేధించడానికి నేను మళ్ళీ చట్టం తెస్తానని చెప్తున్నట్టుంది చంద్రబాబు గారు. ఈయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. ఇలాంటి వారికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం కూడా ఉంది. మన కర్మ కొద్దీ మన రాష్ట్రానికి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. నిజానికి ఎన్టీఆర్ గారు పూర్తి మద్యపాన నిషేధం ఎత్తేసింది ఈ చంద్రబాబు గారు కాదా? వీరితో బెల్ట్ షాపు పుట్టింది ఈ చంద్రబాబు గారు హయాంలో కాదా? నారావారి పాలన సారావారి పాలనగా సాగిన మాట వాస్తవం కాదా? ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు మహాత్మా గాంధీ లాగా పోసులు మద్యం పైన క్లాసులు చెబుతున్నాడు. చంద్రబాబు గారు
మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి టార్గెట్లు పెట్టి మరీ మద్యం సరఫరా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మద్యం వినియోగాన్ని, మద్యం వాడకాన్ని పెంచడానికి టార్గెట్లు పెట్టి మరి మద్యం సరఫరా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. క్రింది నెల కంటే ప్రతి నెల 15% ఎక్కువ మద్యం అమ్మాలని టార్గెట్లు పెట్టి ఆదేశాలు జారీ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 4 సంవత్సరాలలోనే మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్న ఈ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్యం మీద ఎంత శ్రద్ధ ఉందో నేను మీకు చెప్పనవసరం లేదు. ప్రజల బతుకుల్ని బుగ్గిపాలు చేసి ఖజానాలు నింపుకోవాలనుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మహాత్మా గాంధీ నాకు ఆదర్శంగా అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఒక మద్యం మాఫియా డాలును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసింది అంటే ఇక ఈ నాయకుల కింద మన రాష్ట్రంలో మద్యము ఏలే పాలక ఇంకా ఏమవుతుంది? మద్యము కుటుంబాల్లో ఎలాంటి చిచ్చు పెడుతుందో, మద్యము ప్రమాదాలకు ఎలా కారణమవుతుందో, మద్యము నేరాలను ఎలా ప్రోత్సహిస్తుందో జగనన్న పూర్తిగా అర్థం చేసుకున్నాడు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల కిందటే మద్యం గురించి కొన్ని స్పష్టమైన హామీలను ఇచ్చాడు. ఒక నియోజకవర్గానికి ఒకే ఒక మద్యం షాప్ ఉంటుందని స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం మాఫియా ముఠాలను బెల్ట్ షాపుల్లో పూర్తిగా నిషేధిస్తామో తొలగిస్తామని హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్రంలో 1000 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలోనూ 10 మంది మహిళా పోలీసులను పెట్టి మహిళలకి భరోసా కూడా కల్పిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హామీలన్నీ కేవలం ఒక ఏడాది లోపలనే తప్పకుండా నెరవేరుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం నుంచి వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, ప్రజల ఆయుష్యే ముఖ్యం. ప్రతి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండడమే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం. నేరాలు ప్రమాదాలు తగ్గించడమే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం. ఆదాయం మద్యం నుంచి వచ్చే ఆదాయం కంటే మద్యం వల్ల బుద్ధిపాలైపోయిన బతుకుల్ని మళ్ళీ నిలబెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం. కానీ ప్రజల గురించి ఆలోచన చేయడమో ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలు ఎప్పుడో మానేశాయి. వీళ్ళకు చేతనైందల్లా కేవలం కుట్రలు, నీచమైన కుమ్మక్క రాజకీయాలు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యమో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి లేదు. అందుకే ప్రతి విషయంలోనూ కుమ్మక్కవుతున్నారు. అలా కుమ్మక్కయ్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసుగొల్పి జైలు పాలు చేశారు. వీరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య ఉంటే, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా స్థిరపడిపోతుంటే ఇక కాంగ్రెస్ కి టీడీపీకి మనుగడ ఉండదని, ఆ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు బాగా తెలుసు. అందుకనే కుట్రలు పన్ని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. కానీ బోడిలో ఉన్న సింహమో సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవరు ఆపలేరు. ఈ కాంగ్రెస్ టీడీపీకి ఆపే ధైర్యమో దమ్ము లేదు.
వీళ్ళ తరం కాదు, ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజుల రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాబోయే రాజుల రాజ్యంలో రాజుల ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. రాజుల కన్నా ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అన్న రాజుల కళని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలన్న రాజుల కళని జగనన్న నిలబెడతాడు. మన రాష్ట్రంలో ఏ ఒక్కరు గుడిసెలలో బతకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజుల కళని జగనన్న నెరవేరుస్తాడు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి అక్క చెల్లెలకి 10వ తరగతి వరకు వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము ఇద్దరు పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 చొప్పున ప్రతి నెల అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. రాబోయే రాజుల రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రోజులు మంచి రోజులు. తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా రాజుల రాజ్యమే మళ్ళీ వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కమలం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సహాయం చేసుకుని వచ్చినందుకు అమ్మా నీకు అండగా మేమున్నాము అని చెబుతున్నందుకు ఈసారి వచ్చే ఎన్నికల్లో బోసలని తప్పకుండా గెలిపిస్తామని మీరు నాకు హామీ ఇస్తున్నారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఉదయం 8:30కు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ రోజు ఏ విధంగా ఆశీర్వించారో శర్మలమ్మ గారిని రేపు కూడా వచ్చి రేపు మధ్యాహ్నం వరకు దయచేసి పాదయాత్రలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. జోహార్ వైఎస్ఆర్.